రీసెంట్గా మనం H1B వీసా గురించి చాలా వార్తలు వచ్చాయి కదా. సో దాని గురించి చర్చిద్దాం. సో H1B వీసాకి చాలామందికి డాలర్స్ డ్రీమ్స్ ఉంటాయి. అలాగే కొత్త కొత్త ప్లేస్లు విజిట్ చేయాలి, అక్కడ ఉండాలి, సర్వైవ్ అవ్వాలి, ఇలా చాలామంది అనుకుంటారు. సో అందులో తప్పు లేదు. కానీ అక్కడ ఆదేశం వాళ్ళు నిరంకుశంగా ఉంటూ జాతి వివక్షత చూపిస్తూ అండ్ తారతమ్యాలు వెతుకుతూ వ్యత్యాసాలు చూపిస్తూ మీరు ఉండద్దు, వెళ్ళిపోండి అన్నా కూడా మనం అక్కడే ఉండాలనుకోవడం చాలా తప్పు. అండ్ ఇంకోటి, H1B వీసా కోసం ఇంత మేధస్సు కలిగిన వ్యక్తులు వాటి కోసం ప్రాకులాడి అక్కడెక్కడికో వెళ్ళిపోవడం కంటే మన దేశం వచ్చి మన దేశ సేవ చేసి అండ్ అక్కడ అన్ని అవకచాట్లు ఆటుపోట్లు పడుతూ బ్రతికే కంట ఇక్కడ మీ కుటుంబాన్ని మీ అంతా వదులుకొని అక్కడెక్కడో ఉండే కంటే ఇక్కడికి వచ్చేయండి. కోర్స్ మీరు అనొచ్చు, ఇక్కడ మా టాలెంట్కి గుర్తింపు లేదు, సో మా డాలర్స్ టీమ్స్కి తగ్గ ప్రోత్సాహం లేదు, ఇలా అనుకోవచ్చు. కానీ ఒక విషయం, కోర్స్ ఇక్కడ ఉన్న టాలెంట్ని పొలిటీషియన్స్ పవర్లో పెట్టి క్రష్ చేసేస్తున్నారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఉండేవాళ్ళు ఉంటూనే ఉంటారు, లాగేవాళ్ళు లాగుతూనే ఉంటారు. మన పేద కదా, అలవాటే కదా, ఒకరు బయటపడదామంటే లాగుతూనే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళా ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని లెక్కలో నుంచి తీసేయండి. సో ఇప్పటి నుంచి మన దేశం మందేనయ్యా, మన మట్టి, మన అమ్మ, మన తల్లి, మన పుట్టిన నెల. సో మీరు మట్టిలో పుట్టిన మాణిక్యాలు, అక్కడ ఎక్కడికో వెళ్ళి అగచాట్లు పడేకంటే తిరిగి వచ్చేయండి, మన దేశంకి వచ్చేయండి. ఒకప్పుడంటే ఆర్థిక వ్యవస్థలో ఎక్కడో వెనక ఉండేది, కానీ ఇప్పుడు టాప్ 5లోకి వచ్చింది, రేపు టాప్ 3లోకి 2లోకి కూడా వచ్చేస్తుంది. కోర్స్ 1లోకి కూడా వస్తాం, జెండా పాతాం. కొన్ని రోజులు వెయిట్ చేస్తే చాలు, మన దేశం అగ్రరాజ్యంగా ఎదుగుతుంది. ఆల్రెడీ అగ్రరాజ్యమైంది, బట్ ఓకే, సమ్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి కదా, వాటి కారణంగా వెనకంజ ఉండిపోయింది. సో ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది కదా, ఓన్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుంటాం. అండ్ మన ఇస్రో నుంచి వెళ్ళిన ప్రోడక్ట్స్ అన్నీ చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాయి. అండ్ చాలా ముందంజలో ఉన్నాం, ప్రతి విషయంలో వెనకాడట్లేదు. ఏ విషయాన్నైనా మేము తగ్గేదలే అనేలా ముందు దూసుకెళ్తున్నాం. సో గైస్, మీ విజ్ఞానాన్ని, మీ నైపుణ్యాన్ని మీరు అక్కడ ఎవరికో డబ్బు సంపాదించి పెట్టి అక్కడ వరకు ట్యాక్స్ కట్టి, మీరు గుర్తుంచుకోండి, ఎన్ని డాలర్ రేట్స్ ఉన్నా వెనక్కి వస్తే మాత్రం అది రూపాయిగానే కనిపిస్తుంది. సో ఏదో రోజు ఈ మూలహీనీకరణ నుంచి బయటపడి డాలర్ని అధిగమించి రూపాయి నెంబర్ 1 ప్లేస్కి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనం కాలు ఎగరేయచ్చు. సో అంతలా కాలు ఎగరేయాలంటే మీరు ఈరోజు ఖచ్చితంగా మన దేశం కోసం పాటుపడాలి. మనం హక్కులు చూసుకున్నాం. సో ఆడవాళ్ళు చెప్పేది ఏంటి, మనం మన దేశానికి వచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.